subscribe to my channel. And also press this bell icon. ఈ రెండు తగ్గుబడిపోయి మనకు ఖచ్చితంగా అవసరం. అందరికీ నమస్కారం. అడ్వాన్స్డ్గా ముందస్తుగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నా. ఆ శివపార్వతుల దయ వలన ఈ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబము ఈ సంవత్సరం నుంచి గడిచబోయే ప్రతి సంవత్సరం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆత్మతృప్తిని కలిగి ఎంతో ఆనందంగా ఉండాలని, ఈ నియోజకవర్గంలోని మా బిడ్డల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని పిల్లలను ఆశీర్వదించమని చెప్పి ఆ శివపార్వతులను హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ 32వ వార్డులో ఉంటాం, మా వంశీ వార్డులో ఉంటాం, భూమిరెడ్డి వంశీ. వాడిని కౌన్సిలర్ చేసిన తర్వాత రైట్ పర్సన్నే కౌన్సిలర్ చేసినామనే అభిప్రాయం తెప్పించినాడు మా వాడు. అనుకోకుండా వాడు కౌన్సిలర్ అయినాడు. ఇక జరగబోయే దినాల్లో అనుకోని కావాల్సిన పరిస్థితి కల్పించినాడు. కౌన్సిలర్ కావాల్సిందే వీడు. కారణం, ఈ 32వ వార్డులో ఎన్నో సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ఎన్నో సమస్యలు అంత ఉన్నతమైనటువంటి మధ్యతరగతి ఎగువ భాగంలోనూ, మధ్యతరగతి దిగువ భాగంలో ఉండే కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. కానీ సరైనటువంటి మౌలికమైన వసతులు లేవు. ప్రధానమైన సమస్యలు రోడ్ల సమస్య ఉన్నాయి, కాలువల సమస్య ఉన్నది, త్రాగునీటి సమస్య ఉన్నది. ఇవన్నీ కూడా వంశీ వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరించడం ప్రారంభించారు. ఈ గురవై తోటలో ఆర్ట్స్ కాలేజీ రోడ్లో నుంచి వచ్చేటప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మనం నిలవనేది 4 రోడ్ల కూడల దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఇట్లా వస్తే మున్సిపల్ ఆఫీస్కి పోతాం. ప్రధానమైనటువంటి రోడ్డు, చాలా కుచించకపోయినటువంటి రోడ్డు, చిన్న రోడ్డు మనం అందరం చూసినాం. వేల సార్లు నేను తిరిగినా, మీరు తిరిగినా. ఒక బండి ఎదురుకి వస్తే ఆపుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీన్ని పూర్తి విశాలం చేయగలిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా ఈ రోడ్డును వెడల్పు చేసి 45 లక్షల రూపాయలతో కలిసి దీన్ని కాలువ రోడ్డు పెట్టగలిగినాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఈ సెంటర్లో కాస్త ఇబ్బందిగా ఉంది. రోడ్డు హైట్ ఉండడము, మోరీ లేకపోవడము, నీళ్ళకి ఇబ్బంది ఉండడము, టర్నింగ్ ఉండడము, ట్రాన్స్ఫారం ఉండడము. ఆ ట్రాన్స్ఫారం అయితే ప్రతి రాజకీయ నాయకుడు లక్షల సార్లు చూసింటారు. నేను చూసింటా, వరదాడి చూసింటాడు, లింగాడి చూసింటాడు, అందరూ చూసింటారు. అది చేయలే. ఆ ట్రాన్స్ఫారం కూడా అక్కడి నుంచి కదిలించి ప్రజలకు ప్రమాదం లేకుండా భద్రత కలిగిస్తూ సౌకర్యంగా ఉండేటట్టు చేయమని చెప్పి ఎలక్ట్రికల్ డీ కూడా చెప్తా ఉన్నాం గట్టిగా. ఈ రోడ్డు కూడా ఇప్పుడు ఈ మోరీలేసి అక్కడ టర్నింగ్ వరకు కలపడానికి మళ్ళీ ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఈ వార్డుకు సంబంధించిన మౌలికమైన వసతులను ఒక్కొక్కటిగా సమకూర్చడంలో కౌన్సిలర్ కలిసి సక్సెస్ఫుల్గా తన బాధ్యతలు చేసినాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. ఈ వార్డు ప్రజలు కూడా వంశీ చేసిన అభివృద్ధిని, ఈ వార్డు ప్రజల పట్ల వంశీ ఉండే విధానాన్ని ఖచ్చితంగా గుర్తించినారని, వారి సేవలకు ప్రతిఫలంగా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అనుకూల తీర్పుని వార్డు ఇస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఒక్క మాట చివరిగా అయితే ప్రజలందరికీ చెప్పగలుగుతాను, వ్యత్యాసాన్ని గమనించమని కోరుతాను. నేను ఎన్నికలు ఆసన్నమవుతున్నాయి కాబట్టి ఈ పదాన్ని పదే నేను అభ్యర్థిస్తాను. నాకు ఓటు వేయండి, నా పార్టీకి ఓటు వేయండి అనే దానికంటే కూడా వ్యత్యాసాన్ని గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉండే వ్యత్యాసాన్ని గమనించండి. ఈ ఊర్లో స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి వరదరాజరెడ్డి కావచ్చు, ప్రవీణ్ కావచ్చు, లింగారెడ్డి కావచ్చు, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించే ఏ పెద్దల యొక్క పనితీరుకు, మా పనితీరుకు నేను కానీ, నా చైర్మన్ కానీ, నా కౌన్సిలర్లు కానీ, మా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరం సమిష్టిగా వారికి మాకుండే వ్యత్యాసాన్ని గమనించమని ప్రజలను ముకులిత హస్తాలతో మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తాను. మీరు ఎప్పుడైతే గమనిస్తారో వ్యత్యాసాన్ని,
ఆ వ్యత్యాసాన్ని గమనించినప్పుడు ఏ పార్టీకి సంబంధించిన నాయకులు మీకు సేవ చేయడం విషయంలో కానీ, మీ సమస్యను పరిష్కరించడంలో కానీ, దైనందిన జీవితంలో మీకు అందుబాటులో ఉండి మీకు కావలసిన మౌలికమైన వసతులను ఏర్పాటు చేసేదానికి నిబద్ధతను ఎవరైతే చూపించినారో ఆ పార్టీని మీరు గుర్తించగలుగుతారు. గుర్తించడానికి ప్రయత్నం చేస్తే గుర్తించిన తర్వాత అట్టి పార్టీకే మీరు ఓటేస్తారు. అట్టి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అయితే మాకు వేయండి. ఒకవేళ మీకు సేవ చేసే విషయంలో మేము సఫలీకృతం కాలేకపోయి ఉంటే నిర్లక్ష్యానికి, అలసత్వాన్ని మేము ప్రదర్శించి మిమ్మల్ని బాధపెట్టి మీకు మౌలికమైన వసతులు ఇవ్వకుండా రోడ్డు కానీ, కాలువ కానీ, నీళ్లు కానీ, ధర్మమైన ఏ విషయంలో ప్రవర్తించే తీరులో కానీ మేము సక్రమంగా లేకపోతే మమ్మల్ని నిరభ్యంతరంగా ఓడగొట్టండి. ఏమీ బాధ లేదు. ప్రజాసేవకు అర్హత లేని వ్యక్తులను అనర్హులుగా భావించి వారికి ప్రజాస్వామ్యంలో ఓడగొట్టడమే సరైనటువంటి సమాధానం. అది నేనైనా సరే, పెద్దలు వరదరాజిరెడ్డి గారైనా సరే, పిన్నలు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా సరే మంచి ఎవరు చేసి ఉంటే వారికి ఓటేయండి. దయచేసి ఈ వ్యత్యాసాన్ని ఈ వార్డులో ఉండే ప్రజలు కానీ, మిగతా అన్ని వార్డులలో ఉండే ప్రజలు కానీ, నియోజకవర్గంలో ఉండే ప్రజలు కానీ ఈ వ్యత్యాసాన్ని గమనించి 24 ఏప్రిల్లో ఇచ్చే తీర్పుకు మీరు అనుకూలంగానే ఓటు వేస్తారని భావిస్తూ సెలవు.